నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడేపల్లి ప్యాలెస్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఆ ప్యాలెస్ని కల్కి సినిమాతో పోల్చారు. అందులో సుప్రీం జగన్మోహన్ రెడ్డి అయితే కమాండర్గా సజ్జల వ్యవహరిస్తున్నారు అని చెప్పి 55 రోజుల్లో జరిగిన అరాచకాలపై అక్కడే సజ్జల రామకృష్ణారెడ్డి ప్లాన్ చేస్తున్నారు అని కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదొక్కుకోనియకుండా మరి ప్రభుత్వంపై కుట్రలకు పాల్పడుతున్నారంటూ ఆయన మాట్లాడటం అయితే జరిగింది. మరి తాడేపల్లి ప్యాలెస్ని కల్కి సినిమాతో పోల్చడాన్ని ఎలా చూడొచ్చు, ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పటికే మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఎలక్షన్స్ ముందు కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఫేక్ ఫ్యాక్టరీ క్రియేట్ చేసి ఫేక్ వార్తలు రాస్తున్నారు అని చెప్పి, అయితే ఇక్కడ సజ్జలు కూడా కీలకంగా ఉన్నారు, అన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతాయని కూడా మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్న పరిస్థితి. అందుకు ఊతమిస్తూ అంటే అప్పటి వరకు కూడా ఆ పార్టీలో ఉండి రీసెంట్గా టీడీపీలో జాయిన్ అయినటువంటి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాజీ మంత్రి కూడా అదే వ్యాఖ్యలు చేశారు. అంటే దాంట్లో ఎంతో కొంత నిజం లేకపోతే ఆయన మాట్లాడే పరిస్థితి అయితే ఉండదు. అయితే ఆ ప్యాలెస్ని కల్కి సినిమాలోని కాంప్లెక్స్తో పోల్చడాన్ని ఎలా చూడొచ్చు అంటారు, మీరేం చెప్తారు? డొక్కా మాణిక్య వరప్రసాద్ మాటలు చాలా సీరియస్ అంశం. ఎందుకంటే ఆయన మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, నిన్నటిదాకా ఆ పార్టీలోనే ఉన్నాడు. కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత అంశాలన్నీ ఆయనకు తెలుసు. డొక్కా మాణిక్య వరప్రసాద్ నిన్న మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్ని కల్కి కాంప్లెక్స్తో పోల్చాడు. కల్కిలో మనం చూసాం 3 ప్రపంచాలు ఉంటాయి. కాంప్లెక్స్ అనేది ఒక ప్రపంచం, ఏదో షాంగ్రిలా అనేది ఇంకో ప్రపంచం, శంబాలా అనేది ఇంకో ప్రపంచం. ఇట్లా ఆ కాంప్లెక్స్తో పోల్చాడంటే, కాంప్లెక్స్ అంటే ఏంటి, అక్కడికి అందరూ వెళ్ళాలని తాపత్రయపడుతుంటారు, అన్ని రకాలవి అక్కడ ఉంటాయి, అక్కడ లేని వనరులు అంటూ ఉండవు. ఎవరికి డబ్బులు ఎక్కువగా ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఏది ఆ కాంప్లెక్స్కి. వాళ్ళ కాంప్లెక్స్లో కమాండర్ ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి కమాండర్ ఆధ్వర్యంలో రౌడీలంతా అక్కడ మీటింగ్లు పెట్టుకోవటం, దానికి ఒక బడ్జెట్ శాంక్షన్ చేయటం, నెలకి 100 కోట్లు ఈ అరాచకాలకే ఖర్చు పెడుతున్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా శాంతి భద్రతలు, ఆ లా అండ్ ఆర్డర్ని దెబ్బతీయాలని, వచ్చే ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా చేయాలనే కుతంత్రాలు సజ్జల అక్కడ చేస్తున్నట్టుగా డొక్కా మాటలు మనం చూసాం. కల్కిలో ఏంటి, ఇందాక నువ్వు సుప్రీం అన్నావు, ఏది ఇవాళ అక్కడ కనిపించని ఆ అదృశ్య శక్తి. జగన్మోహన్ రెడ్డి మధ్యవర్తి అని, ఎవరికి? కమాండర్కి సుప్రీంకి మధ్య. సుప్రీం ఆదేశాలని కమాండర్ సజ్జలకి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తాడని. ఎవరా సుప్రీం? భారతి మేడమా? ఇప్పుడు భారతీ మేడం సుప్రీం అన్నట్టుగా డొక్కా మాణిక్య వరప్రసాద్ తనకు తెలియదంటూనే అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి సజ్జలకి చెప్పటం, కమాండర్గా సజ్జల వాటిని సోషల్ మీడియా, ఐప్యాక్తో ఐప్యాక్, వాలంటీర్లు, మొత్తం ఏది నాయకులు, ప్రెస్ మీట్లు, లేకపోతే మంత్రులు, ఇక రౌడీలు, గుండాలు, మాఫియా. ఏ మాఫియా ఏం చేయాలి అనేదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్డ్గా జరుగుతోందని మనం చూసాం. 50 రోజుల్లోనే మరి లా అండ్ ఆర్డర్ ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు, ఫైళ్లు కాలబెట్టారు. ఎక్కడ? మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో 2700 ఫైళ్లు తగలబెట్టారు. 700 ఫైళ్లు సగం గాలిని పట్టుకుంటే ఏం బయటపడింది? ఆ 700 ఫైళ్లలో 20,000 ఎకరాల లావాదేవీలు ఒక్క మదనపల్లిలోనే. 22A అసైన్డ్ భూములు, ఇప్పుడు ఆ షరతులతో ఉన్న భూములు, ఆ చుక్కల భూములు, ఇవన్నీ కూడా మార్పి చేసిన దీంట్లో, రికార్డులు తారుమారు చేసిన దీంట్లో. అంటే మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో ఫైళ్లు తగలబెట్టింది మరి కాంప్లెక్స్ ఆర్డరా, కమాండర్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షనా, సుప్రీం నుంచి జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి నుంచి కమాండర్కి, కమాండర్ నుంచి పెద్దిరెడ్డికా? ఎందుకంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పైనే వెళ్ళాయి. అక్కడ తగలబడ్డటువంటి మరి ల్యాండ్స్లో పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరు మీదే 200 ఎకరాలు ఉన్నట్టుగా. అసలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏమైపోయింది? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా 1,75,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినట్టుగా. ఒక్క 16 లక్షల ఎకరాలు ఏంటి
ఈ చుక్కల భూములు కావచ్చు, లేకపోతే అసైన్డ్ కావచ్చు, ఇనాం కావచ్చు, ఈ భూములన్నీ కూడా మార్చేసినట్టుగా ఆ జీవో 584ను ఉపయోగించుకున్న జగనన్న భూ శాశ్వత హక్కు కల్పిస్తామన్నది ఇదేనా? ఇప్పుడు ఒక ఫైళ్ళు తగలబెట్టారు, సరే అదొక గ్యాంగ్ చేస్తోంది ఆ పని. కరకట్ట మీద ఫైళ్ళు తగలబెట్టారు కదా, అదేంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. పవన్ కళ్యాణ్ పర్యావరణ మంత్రిగా డిప్యూటీ సీఎం కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆక్వా ఫ్యాక్టరీ కాలుష్యం వెదజల్లుతోంది, దానిపైన చర్యలు తీసుకోమన్న వెంటనే తగలబడ్డాయి మరుసటి రోజు కరకట్ట మీద. అక్కడ ఉన్నాళ్ళు పట్టుకున్నారు, అక్కడ లోకల్ వాళ్ళు. ఆ బోడే ప్రసాద్ని పిలిపించారు ఫోన్ చేసి. ఆయన చూపిస్తే ఏం కనపడింది నీకు? పెద్దిరెడ్డి బొమ్మ, సమీర్ శర్మ బొమ్మలు, ఫైళ్ళు తగలబడిన పరిస్థితిలో. అంటే ఫైళ్ళు కాలబెట్టే పని కమాండర్ కాంప్లెక్స్ నుంచి సుప్రీం ఆదేశాల మేరకు జరిగాయా? అదే కాదు, పంప్ హౌస్లు ధ్వంసం చేస్తున్నారు. నిన్న కూడా మనం చూసాం, గురు రాఘవేంద్ర అక్కడ కర్నూలు జిల్లాలో పంప్ హౌస్ ధ్వంసం చేశారు. వారం రోజుల క్రితం అదే పంప్ హౌస్ ఫస్ట్ ఫేజ్ ధ్వంసం చేశారు, గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్. ఇవాళ మళ్ళా ధ్వంసం చేశారు. అంటే ఏంటి? అక్కడ రిజర్వాయర్ నిండింది, శ్రీశైలం నిండింది, శ్రీశైలం నుంచి సాగర్కి వచ్చేసాయి నీళ్ళన్నీ కూడా. కృష్ణమ్మ ఇవాళ కరుణించింది, పరవళ్ళు దొక్కుతోంది. రిజర్వాయర్లన్నీ నిండాయి, నీళ్లు భూములకు వదులుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి కూడా వెళ్ళి శ్రీశైలం జలపూజ చేసి అక్కడ మరి నీళ్లు వదిలిన పరిస్థితుల్లో రైతులంతా సంతోషంగా ఉండటం తట్టుకోలేకపోతున్నారా? సాగు చేస్తే, పంటలు పండిస్తే, రైతులు ఆనందంగా ఉంటే చంద్రబాబుకి పేరు వస్తుందనా? ఆ క్రెడిట్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి వస్తుందని పంప్ హౌస్లు ధ్వంసం చేస్తున్నారా? అసలు ఎంత నీచం అది! పంప్ హౌస్ మోటార్లు, స్విచ్ బోర్డులు అవన్నీ కూడా మీరు ధ్వంసం చేసి తగలబెడుతున్నారంటే ఎలా చూడాలి? అసలు ఇలాంటి అరాచకం అసలు చరిత్రలో చూసామా? రోడ్లు దవ్వేశారు, మనం గతంలో చూసాం. ఏది అమరావతిలో రోడ్లు దవ్వేసి స్టీల్ బోల్ ఎత్తుకెళ్ళిపోయిన దృష్టాంతాలు చూసాం. కానీ ఇలా పంప్ హౌస్లు తగలబెట్టడం, ధ్వంసం చేయటం మొదటిసారి చూస్తున్నాం. ఈ మర్డర్ల వెనక కూడా ఈ అజ్ఞాత శక్తులే ఉన్నాయా? ఈ అరాచక శక్తులే ఉన్నాయా? ఆ అఘాయిత్యాలు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు, ఈ 50 రోజులుగా చేస్తున్న వాటన్నిటి పట్ల కూడా ఆందోళన ప్రకటించింది హోమ్ మినిస్టర్ అనిత కూడా. మాకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయన్న దీంట్లో. అటు అనిత వ్యక్తీకరించిన హోమ్ మినిస్టర్ అనుమానాలు, ఇటు డొక్కా మాణిక్య వరప్రసాద్ బయటపెట్టిన సీక్రెట్లు, రెండింటినీ సింక్ చేసి చూసినట్లయితే అన్ని వేళ్ళు నీకు తాడేపల్లి వైపు, అదేదో ఏంటది కల్కి కాంప్లెక్స్ వైపే చూపిస్తున్నాయి. ఎక్కడున్నాడు ఆ కమాండర్ సజ్జల రామకృష్ణారెడ్డి? ఇప్పుడు రషీద్ హత్య జరిగింది వినుకొండలో, రౌడీ షీటర్లు. చంపినాడెవరు? జిలానీ. చచ్చిపోయినాడెవరు? రషీద్. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, పరామర్శించాడు. రషీద్ను ఒకడినే పరామర్శిస్తే అట జిలానీ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించాలా? ఇద్దరు ఆయన పార్టీ వాళ్ళే. జిలానీ, రషీద్, వాళ్ళిద్దరిని పెంచి పోషించింది బొల్లా బ్రహ్మనాయుడు, వైసీపీ ఎమ్మెల్యే. మనం చూసిన నేపథ్యంలో ఎలక్షన్ ముందే వాళ్ళు జిలానీ పార్టీ మారాడు. అంతే తప్ప గంజాయి మత్తులో రషీద్ని చంపాడని అక్కడ ఎమ్మెల్యేనే చెప్పాడు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎవరినో చంపాలని వచ్చాడు, వాడు గంజాయి మత్తులో తెలియలేదు, వీడిని చంపాడని ఆయన చెప్పిన దీంట్లో. అంటే ఈ గంజాయి పెద్ద ఎత్తున మరి సరఫరా చేస్తోంది. అరాచక శక్తులు, రౌడీలు, గుండాలకు అందుబాటులో తెచ్చి వాళ్ళని ఆ మత్తులోకి నెట్టి ఈ హింస విధ్వంసాలకు పాల్పడేలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోంది కమాండర్ సజ్జల. వాడెవడో ఉంటాడు ఆ కల్కి సినిమాలో కమాండర్ మానస, వాడెవడో చటర్జీ బెంగాలీ యాక్టర్, సజ్జల చటర్జీయా ఇప్పుడు కమాండర్. మనం ఎలా చూడాలా? ఇప్పుడు అక్కడే కాదు, నిన్న ఒక హత్య జరిగింది, ఇక్కడ నంద్యాలలో హత్య. నిన్న చంపినాడు వైసీపీ వాడే, చచ్చిపోయినాడు వైసీపీ వాడే. 5 ఏళ్ళు వాళ్ళు వైసీపీలో పనిచేశారు ఇద్దరు. ఎలక్షన్ ముందే ఇతను తెలుగుదేశంలో చేరాడు. ఇది ఎలా ఉందంటే ఒక స్కెచ్ ప్రకారం జరుగుతున్నాయా ఇవన్నీ కూడా, ఈ అల్లర్లు. ఇవాళ కూడా ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆందోళన ప్రకటించారు చంద్రబాబు. డీజీపీని ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు ఎస్పీలు,
ఐజీలు మొత్తం ఐపీఎస్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నది. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. తప్పు చేసిన వాడు ఏ పార్టీ వాడైనా నిర్దాక్షిణ్యంగా శిక్షించండి అని ఆయన ఇచ్చిన మెసేజ్ ఏంటి మనం చూసాం. ఒక చిన్న మార్ఫింగ్ ఫోటోలు పెడుతున్నారు. ఎస్ఐని ఎవరో తెలుగుదేశం వాళ్ళు కొట్టారు అని చెప్పి అక్కడ జరిగింది ఒకటైతే ఏం చేశారు, ఎస్ఐని తెలుగుదేశం ఆయన ఏదో చొక్కా పట్టుకున్నాడు అన్నట్టుగా సాక్షిలో వచ్చిన పేపర్ చూపిస్తూ ఫేక్ న్యూస్ ఎలా స్ప్రెడ్ చేస్తున్నారు. ఫేక్ న్యూస్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు చేస్తున్న ఫేక్ రాజకీయం, దీన్ని వెంటనే మీరు ప్రజల్ని చైతన్యపరచాలి, అవగాహన పెంచాలి. అసలు అక్కడ ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య గొడవ జరిగితే వాళ్ళిద్దరినీ ఎస్ఐ కంట్రోల్ చేస్తే ఎస్ఐ చొక్కా తెలుగుదేశం నాయకుడు పట్టుకున్నాడని సాక్షిలో రాయడం ఒక పద్ధతి ప్రకారం వీళ్ళు అలజడులు సృష్టిస్తున్నారు, ఘర్షణలు సృష్టిస్తున్నారు. వాటిని వాళ్ళ సొంత మీడియాలో ఎక్స్పోజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వీటి ద్వారా ప్రజల్లోకి పంపించి ప్రభుత్వాన్ని చికాకుపరచటం, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఒక కుట్ర నడుస్తోందని ముఖ్యమంత్రి అన్న నేపథ్యంలో ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాటలకు బలంగా చేకూరుస్తున్నాయి. ఏం జరుగుతోంది ఆ తాడేపల్లి ప్యాలెస్లో? కమాండర్ ఏమి ఆదేశాలు ఇస్తున్నాడు? సుప్రీం ఏం చెప్తున్నారు? కల్కి ప్యాలెస్ సుప్రీం ఎవరు? భారతి మేడమ్మా? ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. డొక్కా మాణిక్యవర ప్రసాద్ని ఎంక్వైరీ చేయాలి. అంత బాధ్యతాయుతమైన పదవిలో చేసిన వ్యక్తి డొక్కా మాణిక్యవర ప్రసాద్ చేసిన సీరియస్ ఎలిగేషన్స్ డీజీపీ ఆయన పిలిపించి అసలు వాస్తవాలు తెలుసుకుని నిజంగా తాడేపల్లి ప్యాలెస్గా ఈ కుట్రలన్నీ జరుగుతుంటే వాటిని మొగ్గలోనే అడ్డుకట్ట వేయాలి. ఇప్పటికి జరిగింది ఇంకా 50 రోజులే, 2 నెలలే, ఇంకా సుదీర్ఘకాలం 58 నెలలు ఉంది. ఈ 58 నెలలు ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలని కాపాడాలి, వచ్చే పెట్టుబడులు తెచ్చుకోవాలి, పారిపోయిన పరిశ్రమలని మళ్ళా వెనక్కి వచ్చేలా చేయాలి, కొత్త కంపెనీలు తీసుకురావాలి, అటు యువతకు ఉపాధి ఏర్పడాలి. వీటన్నిటికీ కూడా కీలకమైంది లా అండ్ ఆర్డర్. శాంతి భద్రతల విషయంలో ఉపేక్షించే ప్రసక్తే చేయకూడదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.